మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు మీ అందరి కోసం మటన్ కీమా అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియో గనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా మనం ఒక 300 గ్రాముల మటన్ కీమా అయితే తీసుకున్నామండి. ఈ మటన్ కీమాని శుభ్రంగా ఒక 2 సార్లు అయితే మనం బాగా ఈ విధంగా అయితే కడుక్కొని అయితే మనం పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాం. ఒక కళాయి ఒకటి పెట్టుకుని ఆ కళాయి వేడెక్కిన తర్వాత ఆ కళాయిలో మనం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఆ 2 ఉల్లిపాయల ముక్కల్ని కూడా మనం దీంట్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక 3 బిర్యానీ ఆకులు అయితే దీంట్లో ఫ్లేవర్ కోసం అయితే వేసుకుందాం. ఇదంతా వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాం. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం అయితే మనం కరివేపాకు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక 9 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని కూడా మనం దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. నేను ఒక చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవడం జరిగింది. ఇదంతా వేసుకొని బాగా అంతా కలిసేలాగైతే మొత్తం కలుపుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా కడుక్కొని పక్కన పెట్టుకున్న ఈ కీమా అయితే మొత్తం కూడా దీంట్లో వేసుకుని ఈ మసాలా అంతా కూడా ఈ కీమాకి పట్టే వరకు అయితే మొత్తం బాగా కలుపుకుందామండి. మొత్తం దీంట్లో ఉన్న ఈ ఉల్లిపాయ గ్రేవీ, టమాటా గ్రేవీ అంతా కూడా దీనికి బాగా ఈ పసుపు మిశ్రమం అంతా కూడా ఈ కీమాకి అంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకుని, ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర పౌడర్, అదేవిధంగా కొద్దిగా గరం మసాలా, ఈ 3 పౌడర్లు కూడా దీంట్లో కలుపుకుని వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి. మొత్తం అంతా కూడా మసాలా అంతా కూడా బాగా మొత్తం కీమాని అంతా కూడా బాగా కలిసేలాగైతే మొత్తం బాగా కలుపుకుందామండి. ఒక 5 నిమిషాలు దీన్ని బాగా ఉడికిన తర్వాత మనం ఒక 2.5 స్పూన్లు కారం అయితే వేసుకుందామండి. ఈ కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకుందామండి. చూడండి, మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగైతే మొత్తం బాగా కలుపుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మనం ఇప్పుడు మూత అయితే పెట్టుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఇదంతా బాగా ఉడికిన తర్వాత మనం సాల్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవడం జరిగింది. మీరు కూడా రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. 2 స్పూన్లు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉండటం వల్ల చూడండి ఎంత చక్కగా తయారైందో. కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, స్మెల్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మసాలాలు అవి ఏమీ ఎక్కువ లేకుండా సింపుల్గా ఏ విధంగా ఇంట్లో తయారు చేసుకోవాలో మీకు చూపించడం జరిగింది. దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చేసే సపోర్ట్ను బట్టి ముందు మరిన్ని మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మన వీడియోని మాత్రం పూర్తిగా చివరి వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.